హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ నేను టమాటా కొత్తిమీర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. టమాటా కొత్తిమీర పచ్చడికి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం కావాల్సినంత సాల్ట్ వేసుకుంటాను. ఇంతేనండి, ఇంకా పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు. వీటితోనే టమాటా పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు కళాయి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేద్దాం. చాలు. ఇందులో ఇలా పచ్చిమిరపకాయలు వేసుకొని ముందు వేపుకొని తీసుకోవాలండి. పచ్చిమిరపకాయలు పక్కకు తీసుకున్న తర్వాత కోసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుందాం. ఇప్పుడు టమాటా పచ్చడి కొరకు టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకుంటున్నాం కదండి, దానికోసం జీలకర్ర కొంచెం ఇలా పొడి చేసుకొని అందులోకి వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఈ టమాటా పచ్చడిలోకి పులుపు కోసం మామూలు రోజుల్లో అయితే నేను చింతపండు వాడతానండి. కానీ ఇప్పుడు మన దగ్గర మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది కదా, మ్యాంగో ప్యూరీ, ఇది వాడుకుంటాను అన్నమాట. అప్పుడే కాదు, కొంచెం టమాటాలు వేసిన తర్వాత అది కొంచెం వేస్తే దానికి కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోని మిరపకాయలు వేద్దాం. ఇదిగోండి, వేపి పెట్టుకున్నాం, మిరపకాయలు కూడా వేసాను. వీటన్నిటినీ కలిపి మిక్సీ పడదాం. నేను కొంచెం కారం తక్కువ వేస్తానండి, ఎందుకంటే మా వారికి కొంచెం ఎక్కువ కారం తినరు, నేను కూడా ఎక్కువ కారం తినను. అందుకు కారం కొద్దిగా తక్కువే వేసుకుంటాను. మీకు కావాల్సినంత కారం వేసుకోండి, కావాల్సిన మిరపకాయలు, లేకపోతే కావాల్సిన ఏ రెసిపీలోకైనా మీరు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఇలా మిక్సీ పట్టుకున్నాను. టమాటా కొత్తిమీర కూడా ఇలా వేగిపోయి రెడీగా ఉందండి. ఇందులో చింతపండుకు బదులుగా ముందు మనం కొంచెం మ్యాంగో ప్యూరీ వేసుకుందామండి. ఇది కూడా ఉడకబెట్టిందే కాబట్టి ఇంకా వేపవలసిన పని ఏమి లేదు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమంలోకి మనం వేపి పెట్టుకున్న టమాటా కొత్తిమీర మిశ్రమాన్ని వేద్దాం. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుందాం. అన్నంలోకి అయితే ఇదిగోండి, ఈ మిశ్రమం ఇలా మిక్సీ అయితే సరిపోతుంది. ఒక్కొక్కసారి నేను రోట్లో రుబ్బుకుంటాను, ఒక్కొక్కసారి అన్నంలోకి అయితే నేను రోట్లో రుబ్బుకుంటాను. కానీ టిఫిన్లోకి అయితే ఇలా మిక్సీ పడితేనే మెత్తగా బాగుంటుంది. టిఫిన్లో గరుగ్గా ఉండే కన్నా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి, టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి పోపు వేసుకుందాం. ఇప్పుడు తాలింపుకి కొంచెం నూనె వేసుకుందాం. ఈ మాత్రం చాలండి. ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఈ చట్నీల్లోకి ఈ వెల్లుల్లిపాయే మెయిన్ టేస్ట్ అండి. ఇప్పుడు కొంచెం మినపప్పు వేద్దాము. ఎందుకంటే కొంచెం వెల్లుల్లిపాయలు మీకు చెప్పినట్టుగా బాగా ఎర్రగా వేగితేనే బాగుంటుందండి. ఇదే సమయంలో కొంచెం ఆవాలు కూడా వేద్దాం. చూడండి, చిట్టపట్లాడుతున్నాయి ఆవాలు. ఇలా వేగిన తాలింపులోకి కొంచెం కరివేపాకు ఇలా ముక్కలు చేసుకొని వేసుకుందాం. అయిపోయింది. ఈ తాలింపు తీసి ఆ చట్నీలో వేసేయడమే. ఇప్పుడు ఈ తాలింపు ఇందులో ఇలా వేసేసుకుందాం. ఇదిగోండి, తాలింపు అంతా ఇందులో వేసేసుకుందాం. మంచి టొమాటో కొత్తిమీర చట్నీ రెడీ అండి. ఎంతో బాగుంటుంది. దోశల్లోకి, ఇడ్లీల్లోకి, దేనిలోకైనా సరే చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది కానీ మీకు నచ్చినట్టయితే తయారు చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.